అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బల్లెట్. ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలను అన్ని విధాలా ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ పథకాన్ని తెచ్చింది. అదేంటంటే నిరుపేదలలో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళని గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం అనేది మంజూరు చేసేసింది అనమాట. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీరు కావాలి అనుకుంటే గనక ట్రిపుల్ బెడ్రూమ్ కూడా అవుతుంది. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. అది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ 2 దశల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. బట్ మొదటి దశలో సొంత స్థలం ఉన్న నిరుపేదలను గుర్తించి అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించుకునేందుకు ఒక 5 లక్షల వరకు అయితే ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ 5 లక్షల ద్వారా మీరు ఇల్లును అనేది నిర్మించుకోవచ్చు అని. అండ్ రెండో దశలో సొంత ఇంటి స్థలం లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వమే వారికి స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ రూమ్ని కూడా నిర్మించి ఇస్తుంది. అయితే డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు పూర్తిగా అర్హులైన నిరుపేదలకు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. బట్ పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుంది. అందుకోసమే ఇందిరమ్మ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అయితే ఇందిరమ్మ కమిటీలు గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది కాబట్టి అర్హులని ఎంపిక చేసేందుకు కూడా కొత్త సాంకేతికను కూడా ప్రభుత్వం అనేది వినియోగిస్తుంది. అదేంటంటే ఇందుకు గాను ఒక ప్రత్యేకమైన రెవెన్యూ శాఖ యాప్ని రూపొందించింది. ఆ యాప్ ఏంటంటే ప్రభుత్వం నిర్మించే ఇల్లు అంటే ఏదో నామకి వాస్తే అలా కాకుండా నిజంగా తన సొంత ఖర్చుతోనే ఒక పేదవాడు నిర్మించుకుంటే అసలు ఇల్లు ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళు కట్టించింది వేరు, మన సొంతంగా మనం నిర్మించుకుంది వేరు. కాబట్టి ఆ ఇల్లు ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది. అందుకే ఎవరికైనా ఆర్థిక స్తోమత సహకరించక లేదా పెద్ద కుటుంబం ఉండి డబుల్ బెడ్రూమ్ అనేది తమకు సరిపోదు అనుకుంటే తన సొంత ఖర్చుతో ఇంకో గదిని కూడా నిర్మించుకునే వెసులుబాటు ఉండేలా కూడా ఆ స్థలం ఇస్తున్నారట. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంతో సమావేశం నిర్వహించారు. అయితే పెద్ద కుటుంబం ఉండి ఆర్థిక స్తోమత ఉంటే గనక డబుల్ బెడ్రూమ్ ని ట్రిపుల్ బెడ్రూమ్ గా కూడా నిర్మించుకునేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. అయితే అదనపు గదికి అయ్యే ఖర్చును మాత్రం లబ్ధిదారులే సొంతంగా భరించాల్సి ఉంటుంది. అయితే నియోజకవర్గానికి సంబంధించి 3,500 ఇళ్లకు చొప్పున కేటాయించిన ప్రభుత్వం ఆ సంఖ్యను పెంచడానికి కూడా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏల పరిధిలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోట ఇచ్చేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. కాబట్టి అండ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాకుండా మీరు మీ కుటుంబానికి సంబంధించి ట్రిపుల్ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చట. ఆ వెసులుబాటు ఉండేలా ఆ స్థలం అనేది మీకు అందిస్తారు. కాబట్టి అండ్ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లుని అప్లై చేసుకున్నారో, ఎవరైతే నిరుపేదలు వీళ్ళకి రావాలి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి